హాయ్ గైస్, వెల్కమ్ టు క్యాండీ క్రిటిక్స్. నేను మీ తిలక్. హాయ్ గైస్, నేను మీ ప్రణయ్. చలో ప్రణయ్, ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం మనం. ఏమైతుంది, అదేదో టాస్క్ అవుతుంది కదా. స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. ఒక సెటప్ వేసి అందరికి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ ఇచ్చాడు. ఫ్రూట్స్ ఇచ్చి అందులో సీడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ లాగా మల్టిపుల్ పీపుల్ కి మల్టిపుల్ కలర్స్ వచ్చినాయి. కొందరికి రెడ్, కొందరికి బ్లూ, కొందరికి బ్లాక్ కూడా వచ్చినాయి. నాకు తెలిసి బేస్డ్ ఆన్ సీట్ కలర్స్ అవి వాళ్ళకు డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్లు ఉండబోతున్నాయి అనుకుంటా. అట్లనే ఫస్ట్ వీళ్ళకి వచ్చేసి ఫ్యామిలీ వీక్ లాగా అవి అదే ఎమోషనల్ మెసేజెస్ రావడం, అదే ఫ్యామిలీ నుండి అలాంటి టాస్క్ మనం ఒక 10th వీక్ ఆర్ 11th వీక్ లో చూస్తాము. అలాంటి బోరింగ్ టాస్క్ వచ్చేసి ఇప్పుడు పెట్టడం కరెక్ట్ గా అనిపించింది రా నాకు. మరి వాళ్ళు వచ్చి 2 వారాలు కూడా అయితే లేదు, అప్పుడే వాళ్ళకి ఏదో హోమ్ సిక్ అయినట్టు. ఇప్పుడే ఇంట్లో నుంచి లెటర్లు, ఆడియో మెసేజ్లు అవసరం లేదనిపించింది. అవును, ఏదైనా ఫిజికల్ టాస్క్ పెట్టుకుంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే ఫిజికల్ టాస్క్ ఇప్పటి వరకు ఒక్కటి కూడా జరగలేదు. ఒక్క టాస్క్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా ఫిజికల్ గా అవ్వలేదు అనిపించింది నాకు. ఏదైనా మంచి టాస్క్ పెట్టి కెప్టెన్ కోసం కంటెండర్స్ తీసుంటే బాగుంటుంది అనిపించింది ప్రణయ్ నాకైతే. అవును, ఫస్ట్ బ్లూ సీడ్ వచ్చిన వాళ్ళకి బజర్ రౌండ్ పెట్టిండు బిగ్ బాస్. అందులో గెలిచాడు మన ఇమాన్యుయల్ గెలిచిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఆయనకు 3 ఆప్షన్లు ఇచ్చిండు. ఒకటి ఫోటో తీసుకుంటే 25%, ఆడియో బయటకి ఇంకొంచెం ఎక్కువ, తర్వాత వాళ్ళ ఫాదర్ నుంచి లెటర్ కి ఇంకొంచెం ఎక్కువ పెట్టాడు. సో ఇమాన్యుయల్ మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ రావాలని చెప్పి 25% ఫోటో తీసుకున్నాడు. బయట బ్యాటరీ ప్లేస్ చేశాడు బిగ్ బాస్. అందులో 100% ఉంటుంది. వీళ్ళు ఎంత తీసుకుంటే అంత తగ్గుతా వస్తుంది. మిగతా వాళ్ళకి ఛాన్స్ రావాలా లేదా అని చెప్పి ఫస్ట్ వెళ్ళిన వాళ్ళ చేతిలో అదంతా ఉంటుంది. సో నెక్స్ట్ వాళ్ళ కోసం ఆలోచిస్తారా లేదా అని చూడాలనుకున్నాడు బిగ్ బాస్. అంతే. ఫస్ట్ ఇమాన్యుయల్ ఫోటో తీసుకున్నాడు. ఇట్లానే ఈ టాస్క్ అయితే ఉంటది అనమాట. ఈ బ్లూ టీమ్ వాళ్ళు బజర్ ప్రెస్ చేస్తూ ఉండాలి. అప్పుడు తనుజ ఏంది ప్రణయ్ నెక్స్ట్ బజర్ ప్రెస్ చేసి అప్పుడు తనుజకి కూడా ఆప్షన్స్ ఇచ్చాడు. ద లెటర్ అండ్ ఫ్రమ్ సిస్టర్ అండ్ వాయిస్ మెసేజ్ ఫ్రమ్ సిస్టర్ అండ్ టీ షర్ట్ కూడా ఇచ్చాడు. టీ షర్ట్ కి కొంచెం హెవీ ఛార్జింగ్ పెట్టాడు అనమాట. సో 50% ఆఫ్ ఛార్జ్ ఇవ్వాలి అని పెట్టాడు. కానీ ఇక్కడ 25% ఇచ్చేసి లెటర్ తెచ్చుకుంది తిను కూడా. తర్వాత ఇప్పుడు బ్యాటరీ వచ్చేసి 50% లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ బజర్ కి ప్రియా అండ్ సంజన ఒకటిసారి ప్రెస్ చేశారు. ప్రెస్ చేయలేదు, ఒక సంజన టచ్ చేసింది, ప్రియా ప్రెస్ చేసింది. ఇక్కడ కొంచెం ఇష్యూ అయిపోయింది ఇంట్లో. శ్రీజ ఒకసారి సంజన అని, ఆ తర్వాత ప్రియా అని చెప్పి కొంచెం కన్ఫ్యూజన్ తో డెసిషన్ ఇచ్చింది. ఎట్లా ప్రియానే ప్రెస్ చేసింది అని చెప్పి శ్రీజ అంది. బిగ్ బాస్ కూడా ఇంకా ప్రియానే లోపలికి పంపించిండు. లోపలికి పంపించిన తర్వాత ఆమెకి 40% తోనే ఇచ్చారు అన్ని. సో 40% తో లెటర్ తెచ్చుకుంది. సో బ్యాటరీ ఎంత మిగులుతుంది అప్పుడు? ఇంక ఓన్లీ 10% మిగులుతుంది. 10% బ్యాటరీతో ఇంకా అసలు ఛాన్స్ ఉండదేమో బజర్ ప్రెస్ చేసినా అనుకున్నట్టుంది మన సంజన. సో ప్రెస్ చేయలేదు, సుమన్ శెట్టి ప్రెస్ చేశాడు. సుమన్ శెట్టి ప్రెస్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత అతనికి ఒక టాస్క్ ఇచ్చారు. లైక్ మీరు బర్నీ గారితో సీక్రెట్ బాక్స్ లో నుంచి అది బయటికి తీపిచ్చి దాని సీక్రెట్ ఏంటో మాకు తెలియజేస్తే మీకు కావాల్సినంత బ్యాటరీ పెంచుతామని చెప్పి బిగ్ బాస్ అన్నాడు. బరణి మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఫస్ట్ ఎపిసోడ్ లో మనం అనుకున్నాం కదా, ఆ లాకెట్ ఎక్కడో ఒక వాడతాడు అనేసి. ఆ లాకెట్ ని ఇక్కడ వాడాడు బిగ్ బాస్. అది ఓపెన్ చేశారు. దానిలో వాళ్ళ మదర్ అండ్ టీచర్ గురించి ఉంది. అంతే. ఆ లాకెట్ లోపల గురువు అమ్మ నేను ఇట్లా మారడానికి కారణం వాళ్ళే అని చెప్పేసి అది చెప్పాడు. చెప్పాక సుమన్ శెట్టికి 40% ఆఫ్ బ్యాటరీ పెంచాడు అనమాట. మొత్తం 50% ఆఫ్ బ్యాటరీ ఉంది ఇప్పుడు. మళ్ళీ సుమన్ శెట్టి లోపలికి వెళ్తే సుమన్ శెట్టికి మళ్ళా అదే ఆప్షన్స్ ఇచ్చాడు సేమ్. ఆ లెటర్ అండ్ ఆడియో అండ్ ఫోటో అనమాట. ఫోటోకి కూడా 40% ఆఫ్ బ్యాటరీ పెట్టాడు అనమాట ఇప్పుడు. సో ఇప్పుడు అతనికి ఇంకేం ఆప్షన్ లేదు. అతను కూడా ఇక ఫోటో తీసుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుండి. ఫ్యామిలీ ఫోటో అన్నాడు, కానీ వాళ్ళ నాన్న ఫోటో వచ్చినందుకు కొంచెం డిసప్పాయింటెడ్ ఉన్నట్టు అనిపించింది. ఫుల్ ఫ్యామిలీ ఫోటో ఎక్స్పెక్ట్ చేసినట్టున్నాడు. అవును. తర్వాత ఇక సంజన కొంచెం ఏడ్చింది. కానీ సంజన కావాలనుకుని ఉంటే ఆ లాస్ట్ 2 బజర్స్ ఉన్నప్పుడు పై ప్రెస్ చేయొచ్చు కదా, చేయలేదు. అంటే తన ఏంటంటే ఆ 10% వాడాలి అనుకోలేదు, అసలు ఆప్షన్ తీసుకోలేదు. సంజన ఇస్ ప్లేయింగ్ వెరీ గుడ్ గేమ్ అనిపిస్తుంది. అంటే గుడ్ గేమ్ అని అనను, చాలా స్ట్రాటజికల్ గేమ్ అనిపిస్తుంది ప్రణయ్ నాకైతే. సుమన్ ఆల్రెడీ ఛాన్స్ ఇచ్చాడు, వెళ్ళి బజర్ ప్రెస్ చేయమని అందరూ ఇచ్చారు. కానీ ఆమె కావాలనే ప్రెస్ చేయకుండా మళ్ళీ తర్వాత ఏడవలసిన అవసరం లేదు. అవును. నెక్స్ట్ మధ్యలో హరీష్ తో సంజన కొంచెం గొడవ అయింది ఆ కుకింగ్ విషయంలో. ఆ గొడవ జరుగుతున్నాడు. సంజన ప్రతి దానిలో గొడవ పెట్టుకోవాలని చూస్తుంది ప్రణయ్. నాకైతే అదే అనిపిస్తుంది. కావాలంటే చూడు, ఆ దొంగతనం మళ్ళీ ఫ్లోర్ తో చేపిస్తుంది. అదేంటి ఆ టీ కాఫీ మనకే బోర్ కొడుతుంది చూసి. ఊరికే సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతుంది. మనకు చాలా బోర్ వచ్చేస్తుంది. ఇంకా ఏమన్నా అంటే ఏదన్నా ఒకటి చేయాలని చెప్పి ఏదో ఒకటి చేస్తుంది. రిపీటెడ్ గా చేసేసరికి మనకు కూడా చిరాకే వస్తుంది. ఆ కాఫీ పౌడర్ తీసుకొస్తే మళ్ళీ బిగ్ బాస్ పంపించడం అన్న విషయం సంజనకు తెలుసు. కావాలనే
తీద్దాం కొంచెం ఫుటేజ్ దొరుకుతుంది అని చెప్పి. అంటే ఇష్యూ అయితే ఫుటేజ్ దొరుకుతుంది అనేది తెలుసు కాబట్టి అట్లా చేసింది అనమాట మళ్ళీ. హరీష్ అండ్ సంజనాకి జరిగిన ఇష్యూలో అయితే హరీష్ ఏం చెప్తున్నాడు, బాటిల్ తీసాను నేను అక్కడ పెట్టాను, పెట్టిన తర్వాత కూడా మళ్ళీ మార్నింగ్ చేసేలోపు ఇక్కడ ఉంటుంది అని చెప్పి. అంటే కావాలని చేసినట్టే కదా. ఆ పాయింట్ ఎవరు వినిపించుకోవట్లేదు. మేమైతే ప్లేట్లు పెట్టినా టిష్యూలు పెట్టినా మీరు ఏం పెట్టినా మేము అన్ని తీసామని చెప్పి తనుజ మాట్లాడుతుంది. కానీ అక్కడ కావాలని చేస్తున్న దానికి అనుకోకుండా చేస్తున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ పాయింట్ ఎవరు క్యాచ్ చేయట్లేదు. అవును, ఎగ్జాక్ట్లీ. సంజనకి తెలిసిందే కదా, ఏదైనా అద్దంటే ఇంకా అదే ఎక్కువ వేయడం అనమాట. అది ఎక్కువ వేస్తే ఫుటేజ్ ఎక్కువ వస్తుంది. అవన్నీ గేమ్స్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసింది మైక్. నెక్స్ట్ మన బిగ్ బాస్ మళ్ళీ బ్లాక్ సీడ్ ఉన్న వాళ్ళకి ఒక టాస్క్ పెట్టాడు. కాకపోతే ఈసారి డిఫరెంట్ గా ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఇమ్యూనిటీ దొరుకుతుంది అని చెప్పాడు. సో లక్కీగా ఆ ఛాన్స్ ఫ్లోరాకి, రీతుకి, శ్రీజకి దొరికింది. టాస్క్ కూడా కొంచెం టఫ్ గానే పెట్టాడు. ఈ ఒక టాస్క్ గా ఉంది మంచిగా. ముగ్గురికి జరిగింది బ్యాటిల్ మామూలుగా జరగలేదు. నాకైతే చాలా నచ్చింది. ఎవరు గివ్ అప్ చేయలేదు, మంచి ఫైట్ చేశారు. ఫ్లోరా అయినా చూసుకుంటూ జాగ్రత్తగా గేమ్ ఆడిందేమో కానీ వీళ్ళిద్దరు మాత్రం అసలు తగ్గకుండా ఆడారు, రీతు అండ్ శ్రీజ. శ్రీజ ఎస్పెషల్లీ అసలు ఆమెకి ఏమైనా ఏం కాదు అన్నట్టు ఆడింది పాపం. నాకైతే అసలు అంత అవసరం లేదు. ప్రియా కూడా చెప్పింది నాట్ వర్త్ ఇట్ అని, నాకు అదే అనిపించింది. రీతు అయితే ఇంకా చాలా వైల్డ్ గా ఆడింది గేమ్. ఇద్దరిని కూడా హ్యాండిల్ చేసింది ఒక్కొక్క స్టేజ్ లో. అవును, ఇద్దరు అంటే ఫిజికల్ స్ట్రెంత్ మొత్తం 100% యూజ్ చేశారు అనిపించింది. శ్రీజ రీతు ఎక్సలెంట్ ఆడారు. అంటే అసలు గేమ్ కి కావాల్సిన స్పిరిట్ అక్కడ చూపించారు అనిపించింది ప్రణయ్. అంటే ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో 100కి 200% ఎఫర్ట్స్ పెట్టారు అనిపించింది. అక్కడ శ్రీజ కొంచెం ఎనర్జీ తక్కువ ఉండడం, లేకపోతే స్ట్రెంత్ తక్కువ ఉండడం వల్ల ఇక్కడ రీతు చాలాసార్లు బాల్స్ బయటకు తీసుకెళ్ళింది. కానీ ఇక్కడ ఫ్లోరా కూడా ఏం చేస్తుంది, ఇద్దరు కలిసి ఫ్లోరా శ్రీజనే లాగుతుంది, రీతు శ్రీజన్ లాగుతుంది. కానీ ఇప్పుడు రీతు కొంచెం స్ట్రాంగ్ కాబట్టి రీతు బయటకు వెళ్ళిపోయింది. కానీ తర్వాత గేమ్ ఏమైంది, ఇక రీతు చాలా బాల్స్ బయటకి పట్టుకెళ్ళింది. శ్రీజకి ఛాన్స్ లేదు, శ్రీజను ఓనిస్తలేదు రీతు. శ్రీజ ఒక మాస్టర్ మైండ్ అనిపించింది ఇక్కడ. అయితే ఏంటంటే ఇప్పుడు ఎట్లా నేను గెలవను, తనకి ఎవరిని గెలిపించాలి ఆర్ ఈక్వల్ ఛాన్స్ ఇవ్వాలని తన చేతిలో ఉంది. ఒకవేళ రితు అన్ని బాల్స్ పట్టకపోయింది అనుకోండి, అక్కడ గేమ్ ఉండదు కదా, మినిమం 3 బాల్స్ వేయాలి. అక్కడ రితు అన్ని బాల్స్ పట్టకపోతే 3 బాల్స్ ఫ్లోరాకు ఉండవు, శ్రీజకు ఉండవు. అంటే యునానిమస్ గా రితు ఇమ్యూనిటీ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ కనీసం నాకు రాకపోయినా మంచిదే, ఫ్లోరాకి కొంచెం ఛాన్స్ రావాలని చెప్పేసి బాగా ఆడింది అనిపించింది ఇక్కడ నాకు. అంటే గివ్ అప్ ఇచ్చేసి నేను సైడ్ కూర్చుంటా, సంజన అన్నది కదా నాకు ఓనర్ అవ్వాలని లేదు నేను సైడ్ కూర్చుంటా అనేలాగా కాకుండా కొంచెం మంచిగా ఆడింది అనిపించింది. నాకు ఎలాగో ఛాన్స్ లేదు, అట్లీస్ట్ ఫ్లోరా గారికి ఏమైనా ఛాన్స్ ఇద్దామని చెప్పి అసలు మాస్టర్ మైండ్ అక్కడ కరెక్ట్ టైంలో కరెక్ట్ గా ఆలోచించి, సరే నన్ను ఎలాగో ఆపుతుంది, నేను తను ఆపితే ఫ్లోరా బాల్స్ తీసుకెళ్ళొచ్చు కదా అని ఆలోచించింది. కరెక్ట్ గా అదే జరిగింది. ఇంకా ముగ్గురు వెళ్ళారు. శ్రీజ ఇస్ అవుట్ ఆఫ్ ది టాస్క్, ఎందుకంటే ఒకటే బాల్ తీసుకెళ్ళింది ఓవరాల్ గా. ఇంకా ఫ్లోరా ఏమో 3 తీసుకెళ్ళింది, రీతు 4 తీసుకెళ్ళింది. సో ఇద్దరు బాల్స్ వేసారు. అక్కడ ఏంటంటే ఫస్ట్ 3 బాల్స్ ఎవరైతే దాంట్లో వేస్తారో వాళ్ళు విన్ అవుతారు. ఫ్లోరా 3 బాల్స్ ఫస్ట్ వేసింది, సో తనకే ఇమ్యూనిటీ ఇచ్చాడు బిగ్ బాస్. సో ఆ ఇమ్యూనిటీ వల్ల ఈ వీక్ కూడా సేవ్ అయిపోయింది. అసలు ఫ్లోరా దొక్కొచ్చింది అంటారు కదా, అట్లా దొక్కొచ్చినట్టుంది. ఏంటంటే ఏం చేసినా కూడా సేవ్ అవుతూనే ఉంది. ఈ వీక్ కూడా సేవ్ అయిపోయింది. అంటే నెక్స్ట్ 4th వీక్ లో అది కూడా అప్పుడు కూడా అది ఎవరన్నా ఇంకా పర్ఫామ్ చేయకుండా ఉంటే అప్పటికి బయట కక్ష ఎవరి మీద ఎక్కువ ఉంటే వాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు తప్ప ఫ్లోరాకి అసలు ఎంత లక్కీ ఉందంటే అంత లక్కీ. ఈ వీక్ అయితే ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నట్టే ఫ్లోరా, ఎందుకంటే నేను 100% ఫ్లోరా ఈ వీక్ వెళ్ళిపోతుంది అనుకున్నా. అవును, లక్కీలీ ఇమ్యూనిటీ దొరికింది. సో మిగతా వాళ్ళకి మైనస్ అయిపోయింది. ఇక్కడ చూడాలి అసలు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది. ఇక్కడ పెద్ద టఫ్ అనిపిస్తుంది నాకైతే తెలిసి. నా గెస్ ప్రకారం ఇది కళ్యాణ్ పడాలా రాము రాథోడ్ ఇద్దరికెళ్ళి ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనిపిస్తుంది. రాము వెళ్తాడని నేను అనుకుంటున్నా, మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో చెప్పండి. చలో, ఇంకా రెడ్ సీడ్ వాళ్ళకి ఇంకా ఏం జరగలేదు టాస్క్, వాళ్ళకి ఏముంటుందో చూద్దాం. అసలు బిగ్ బాస్ వాళ్ళకి ఏం ప్లాన్ చేశాడో కూడా తెలియదు. అది నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం పెడతాడో చూద్దాం బిగ్ బాస్. Until then, please like, share and subscribe to our channel Candid Critics.